ఆంధ్రజ్యోతికి చాలా ప్రేమ నేనంటే. ఒకసారి సీట్ లేదంటారు, ఒకసారి సీటు ఎంపీగా ఒంగోలు ఇస్తానంటారు. పక్క రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు కూడా చేసేసేలాగా ఉండరు వీళ్ళు మా అందరినీ చూస్తూ ఉంటే. అంటే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంది అంటే తెలుగుదేశానికి జనసేనకి ఈరోజు కాంగ్రెస్కి అభ్యర్థులు లేరు అనౌన్స్ చేద్దామంటే. సో అది లేక ఏం చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పడి అడవటం. వీళ్ళు 175 మంది క్యాండిడేట్లు పెడతారు, లేదా కావాలంటే మార్పులు చేర్పులు కూడా చేసుకోవడానికి వీళ్ళకి క్యాండిడేట్లు దొరుకుతున్నారు, మాకు దొరకట్లేదే అన్న బాధ, కక్ష సాధింపు, ఈ విధంగా క్యాడర్లో కన్ఫ్యూజ్ చేస్తూ లీడర్లు కొట్టుకునే పరిస్థితిని తీసుకొస్తుంది పచ్చ ఛానళ్ళు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు నగిరి నియోజకవర్గంలో వర్క్ చేసుకుంటున్న నాకు ఎక్కడో ఒంగోలుకు పోవాల్సిన అవసరం ఏముందో కూడా నాకు అర్థం కాల. ఈ ఏబిఎన్ గారు కానీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కానీ, లేదా రామోజీ గారు ఏమన్నా నగిరికి వచ్చి కంటెస్ట్ చేస్తారా? వాళ్ళ ఇంట్లో మనవరాళ్ళు చేస్తారా? పోనీ వాళ్ళకి కావాలంటే జగన్ గారిని అడగచ్చు కదా. ఎందుకు ఈ విధంగా పేపర్లో రాస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు.